ఓపెన్ టాక్కి స్వాగతం. సమాజంలో వైసీపీ దుర్మార్గాలు తారాస్థాయికి చేరాయి. గత 5 ఏళ్లుగా కంటికి కనపడిన ప్రతి ఒక్కరి మీద కూడా వేధింపులు సాధించారు. వాళ్ళు పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, దళితుల, బలహీన వర్గాల అనే సంబంధం లేకుండా వారికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని ఏదో ఒక రూపంలో వేధిస్తూనే వచ్చారు. అలాగే హిందూ దేవాలయాల మీద గత 5 ఏళ్లుగా జరిగినటువంటి దాడులు అన్నీ ఇన్ని కాదు. రాముడి విగ్రహం తలపగలగొట్టారు. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరగొట్టారు. అలాగే ఆ రథాన్ని తగలబెట్టారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గతం నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఇప్పటి వరకు విగ్రహాల మీద దాడులు మాత్రమే చూశారు. ఇప్పుడు ఏకంగా గుడిలో పూజలు చేసే పూజారుల మీద సైతం దాడికి తెగబడ్డారు. ఈ ఘటన నిన్న ఆ కాకినాడ నగరంలో ఉన్నటువంటి ఒక పురాతన శివాలయంలో అయితే చోటు చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే నిన్న ఆ పాల్గొన్న సోమవారం సందర్భంగా నిన్న భక్తుల రద్దీ కొద్దిగా ఎక్కువ ఉంది. అదే సమయంలో అక్కడికి మాజీ కార్పొరేటర్ అయినటువంటి సిరియాల చంద్రరావు అనే ఒక వ్యక్తి కూడా రావడం జరిగింది. ఆయన రావడమే కొద్దిగా లోనకైతే వెళ్ళిపోయాడు, అంతరాలయంలోకి అయితే వెళ్ళిపోయాడు. సరే, కొద్దిగా పేరున్న నేత కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, భక్తులందరూ బయట ఉన్నారు. అయితే ఆయన కొన్ని పాలు తీసుకొచ్చాడట శివాలయం అభిషేకానికి. అయితే ఈ సాయి అనే ఒక పూజారి ఆయన దగ్గర పూజా సామాగ్రి మొత్తం తీసుకుని ఆ పూజలో నిమగ్నమై ఉన్నాడు. పూజ అయిపోయిన తర్వాత ఈయన తెచ్చిన పాలు శివుడి మీద పోయలేదంట సరిగ్గా. అదిగో ఆ కారణంతో ఈయన్ని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో ప్రసాదం పంచుతున్నాడు. వేరొక వెంకట సాయి అనే వేరొక ఆ సహపూజారి ప్రసాదం పంచుతున్నాడు భక్తులందరికీ. పంచుకుంటూ ఈయన దగ్గరికి కూడా వచ్చి చేయబట్టమంటే అందరికీ పెట్టినట్టే నువ్వు నాకు పెడతావా, నాకు ఇచ్చే గౌరవం ఇదేనా, ఒక వైసీపీ నేతకి ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి వెంటనే కాలుతో దన్నటమే కాకుండా ఒక పూజారిని దవడ మీద పెట్టి కొట్టేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. గర్భగుడిలో పూజారి మీద దాడి జరుగుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడైతే తన్నేటప్పటికి వీళ్ళంతా కొద్దిగా పెద్దగా పేపలు వేశారో, బయట ఉన్న భక్తులందరూ కేకలు వేశారో, పక్కనే పూజ చేస్తున్నటువంటి శివాలయంలో పక్కన వేరొక పూజ చేస్తున్నటువంటి పూజారు కూడా పరుగున వచ్చి ఆయన గర్భగుడిలోకి వెళ్ళిపోయి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయన మీద కూడా దాడి చేశాడు. అంటే 3 పూజారుల మీద నిన్న దాడి చేశాడు. దీంతో భక్తులందరూ గట్టిగా నిలదీసే ప్రయత్నం కూడా చేశారు. మీకు ఏమైనా పెచ్చబట్టింది ఏంటి, మీరు గర్భగుడిలోకి వెళ్ళిపోయి పూజారుల మీద దాడి చేయడం ఏంటి, మేము చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళు ఏం చేశారని మీరు దాడి చేశారనేటప్పటికి అందరూ ప్రశ్నించేటప్పటికి ఏం చేయాలో తెలియక పూజారుల్ని బెదిరించి మీ అంతు చూస్తాను, మీరు ఎలా పూజ చేస్తారో నేను ఎక్కడ చూస్తాను, మీరు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా, బయటకు వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తానని చెప్పి ఒక రకమైన హెచ్చరిక జారీ చేసి భక్తులందరూ నిలదీయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఒక పూజారి మీద మనం సాధారణంగా గుర్తుపెట్టుకోండి, మనం గుడికి వెళ్ళినప్పుడు 2 వ్యక్తులకు నమస్కారం చేస్తాం. ఒకటి గుడిలో ఉన్నటువంటి దేవుడికి నమస్కారం చేస్తాం, రెండోది పూజారికి నమస్కారం చేసి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. ఎందుకనంటే దేవుడికి అత్యంత దగ్గరగా ఉండి ఆయన సేవ చేసే పూజారికి నమస్కారం చేసినా ఆ దేవుడు ఆశీస్సులు లభించినట్టుగానే అందరూ భావిస్తారు. ఆయనతో అక్షంతలు వేయించుకుంటారు, ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుంటారు, తాంబూలం కూడా పెడతారు. ఎందుకని అది దేవుడికి చేసినట్టుగానే భావిస్తారు. డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఆ పూజారిని అలా భావించి వారి ఆశీస్సులు కూడా తీసుకుంటారు. అలాంటి పూజారుల్ని గర్భగుడిలోకి వెళ్ళి కాలుతో దాన్ని దవడమే పెట్టి కొట్టాడు అంటే నువ్వు శివుడిని దన్నినట్టే, శివుడిని కొట్టినట్టే. శివాలయంలో గర్భగుడిలో పూజ చేసే ఒక పూజారి మీద నువ్వు చేసుకుని కాలు ఎత్తి తన్నావు అంటే నువ్వు ఆ శివలింగాన్ని కాలుతో తన్నిన దానికంటే కూడా మహాపాపం. ఇంతకంటే మహాపాపం ఉండదు. పాపం అనేది ఏది కూడా ఉత్తినే వదిలిపెట్టదో, కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. నువ్వు చేసిన పాపాలని ఖచ్చితంగా అనుభవిస్తావు. ఈరోజు అధికార మతంతో ఏం చేయాలి, నాకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటున్నాడు. అంటే ఏమి ఇవ్వాలి? ఒక మాజీ కార్పొరేటర్ అయితే ఏముంటుంది, అయితే క్యూ లైన్లో నుంచోకుండా ముందు వెళ్ళిపోతావు, అంతకు మించి ఏముంటుంది? న్యాయస్థానాల ముందు, దేవుడి ముందు అందరూ సమానమైన కనీస ఇంగిత జ్ఞానం లేదా? పెద్ద వాళ్ళు అపర కోటీశ్వరులైనా సరే, పెద్ద దేశాధినేతలైనా సరే దేవుడి ముందుకు వచ్చి చేతులు కట్టుకుంటారు. అలాంటిది కార్పొరేటర్ ఎంత? అలాంటి పెద్ద వాళ్ళే పూజారికి నమస్కారం చేసుకుంటారు, ఆయన చేతితో శటకోపం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. పెద్ద వాళ్ళకే లేనిది ఒక కార్పొరేటర్కి ఏముంటుంది? మాజీ కార్పొరేటర్కి నాకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటే భక్తులు ఎవరిని రాకుండా అందరినీ ఆపేసి ఈయన మాత్రం కూర్చోబెట్టి పూజలు చేయాలేమో. అలా చేయాలంటే నువ్వు ఒక శివాలయం కట్టించుకుని అందులో నీ సొంత డబ్బులతో అర్చకులను పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అంతేగాని ఇలాగా ప్రజలు వచ్చే శివాలయానికి వచ్చి వాళ్ళ మీదే దౌర్జన్యం చేసి వాళ్ళ మీదే దాడి చేస్తే ఇప్పటి వరకు అన్ని వర్గాలు బాధపడ్డాయి. ఎస్సీ ఎస్టీ బీసీ అనే తేడా లేకుండా కనపడిన అన్ని వర్గాలను వేధించారు. ఇప్పుడు ఈ వేధింపులు ఎక్కడి దాకా చేరాయి అంటే గుళ్ళో పూజలు చేసే పూజారుల వరకు చేరాయి. రేపటి రోజున వైసీపీ నేతలు వస్తే పూజ చేయాలంటే భయపడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంతే, రేపు వైసీపీ నేతలు ఎవరైనా సరే ఏదైనా ఒక గుడిలో పూజ చేయించుకోవడానికి వస్తున్నారని తెలిస్తే పూజారులు బిక్కుమంటూ కూర్చోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏ దాడి చేస్తారో ఎవరికీ తెలియదు కదా.
ఇదిగో ఇలాగే ఉంటుంది, ఒక కార్పొరేటర్ అయి ఉండి నువ్వు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా అన్నాడట. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, శివ ఈ దారుణం కరవా, గుడిలో అర్చకులను కాలితో తన్ని దవడపై కొట్టిన వైకాపా నేత. ఎవరయ్యా వైకాపా నేత అంటే ఇదిగో ఈయనే మాజీ కార్పొరేటర్ అయినటువంటి సిరియాల చంద్రరావు. వయసు పైబడింది తప్ప, వయసు పెరిగింది తప్ప బుద్ధి పెరగలేదు. వయసు అయితే పెద్ద వయసే, కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. అంటే ఒకటే వాళ్ళ అహంకారం ఏమీ లేదు. నేను అధికార పార్టీ నేతని, అధికార పార్టీ నేతకు ఒకప్పుడు కార్పొరేటర్గా ఉన్నాను, నాకు అన్ని సకల సౌకర్యాలు సకల మర్యాదలు కల్పించాలా, వీళ్ళు కల్పించలేదు. ఆ ఉద్దేశంతోనే దాడి చేశాడు. దేవుడి ముందు అందరూ సమానమే. ఇప్పుడు మాజీ కార్పొరేటర్ అయితే నీకు కొమ్ములు వచ్చాయా రెండు దేవుడి ముందు? దేవుడి కంటే నువ్వు గొప్పవాడివా? అలాంటప్పుడు నువ్వు శివాలయానికి రావడం ఎందుకు? దేవుడి కంటే గొప్ప నువ్వు భావించినప్పుడు శివాలయానికి రావడం ఎందుకు? ఇక్కడ చూడండి, అభిషేకం సరిగా చేయలేదని మాజీ కార్పొరేటర్ ఆగ్రహం, గుడిలో బూతు పురాణం. అధికార పార్టీ నేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ దూషణలు. కాకినాడలోని శివాలయంలో దారుణం. సాక్షాత్తు శివాలయంలోని అర్చకులపై వైకాపా నేత దౌర్జన్యానికి దిగారు. ఒకరిని కాలుతో దన్నారు, దవడపై కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు. కాకినాడ నగరం దేవాలయం వీధిలోని పురాతన శివాలయంలో భక్తుల సమక్షంలోనే ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. పాల్గొన పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్ద శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో మాజీ కార్పొరేటర్ వైకాపా నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చాడు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజా సామాగ్రి తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యాడు. అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని, అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఆ అర్చకుడి మీద ఊగిపోయాడు. ఇంతలో సహాయ అర్చకుడు వెంకట సత్యసాయి తోటి భక్తులతో పాటు ఆయనకు ప్రసాదం ఇస్తుండగా కోపోద్రిక్తుడైన ఆయన చెంపపై కొట్టారు. ఏం తప్పు చేశాడని అర్చకుడు ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెప్తావని చెప్పి ఇంకొక అర్చకుడిని కాలుతో దన్నాడు. అంటే ప్రసాదం ఇచ్చే అర్చకుడినేమో చెంప మీద కొట్టాడు. నువ్వు అందరితో కలిపి నాకు ప్రసాదం ఇస్తావా అని, అందరికి నాకు ఇచ్చే గౌరవం ఇదేనా నువ్వు అని ఒక అర్చకుడిని చెంప మీద కొట్టారు. అదేంటని ప్రశ్నించిన వేరొక అర్చకుడిని కాలుతో దన్నాడు. ఇది అడ్డుకునే ప్రయత్నం చేసే వేరొక అర్చకుడిని అతన్ని చెంప మీద కొట్టాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు! ఇది భక్తులందరూ చూస్తుండగా, ఇది ఎక్కడో తెరచోటం జరిగిందో లేకపోతే 4 గోడల మధ్య జరిగిందో కాదు. ఘటన మొత్తం కూడా ఆల్రెడీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శివాలయంలో ఆల్రెడీ అందరూ వెయిట్ చేస్తున్నారు అభిషేకాలకు, అలాగే ప్రసాదాలు తీసుకుంటున్నారు. ఓ పక్క శివుడి దర్శనం చేసుకుని వందలాది మంది వెళ్తున్నారు. అలాంటి సమయంలో జరిగిన దాడి ఇది. భక్తులందరూ నివ్వెరపోయారు. గర్భగుడిలోకి వెళ్ళిపోయి పూజారుల మీద దాడి చేస్తుంటే అసలు ఏం జరిగింది అనేది భక్తులందరూ నివ్వెరపోయారు. అలాంటి ఘటనలు ఊహిస్తారా? వాళ్ళు ఎంతో భక్తితో ఏదో కాసేపు ఆలయానికి ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఏదో వాళ్ళ కోరికలు కోరుకోవడానికి వస్తారు. ఈ ఘటన చూసి ఒక్కసారిగా వాళ్ళందరూ షాక్ అవ్వాల్సిన పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఈయనకి సపరేట్గా మర్యాదలు చేయలేదంట. ఈ సిరియాల చంద్రరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మాజీ కార్పొరేటరో, ఆయనకి గుడిలో సపరేట్గా ఇది చేయలేదంట. ఎప్పుడైతే భక్తులందరూ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారో దాంతో వెంటనే మీ అంతు చూస్తాను, మీరు బయటకు వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తాను, మీరు నన్నే అవమానిస్తారని చెప్పి బెదిరించి బయటికి వెళ్ళిపోయాడు. దీని మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఫస్ట్ పోలీసులు కేసు నమోదు చేసేందుకు ససేమిరా అన్నారు. అంటే వాళ్ళకేమీ సంబంధం లేనట్టు, దీనికి ఏం ఆధారాలు ఉన్నాయన్నట్టుగా పోలీసులు మాట్లాడారు. బట్ ఎప్పుడైతే ఈ విషయం వైరల్ అయిందో అప్పుడు అందరూ భక్తులందరూ చూస్తూ ఉన్నారో ఇక తప్పని పరిస్థితుల్లో అక్కడ స్థానిక సిఐ అయితే కేసు నమోదు చేశాడు. మరి ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే మనకైతే తెలియదు. కేసు అయితే ప్రస్తుతానికి బలవంతం మీద, అది కూడా ఏంటంటే ఆల్రెడీ పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు కేసు నమోదు చేయకపోతే మళ్ళీ మన మీదకి వస్తుందనే ఒక ఉద్దేశంతోనే కేసు నమోదు చేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వైసీపీ ఈ స్థాయిలో దౌర్జన్యాలు దాడులు చేస్తుంది అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ఇక రేపటి రోజు నుంచి వైసీపీ నేతలు వస్తున్నారంటే శివాలయంలో పూజలు చేయించుకోవడానికి భయపడే పరిస్థితి. ఇలాగా పూజ సరిగ్గా చేయలేదని దవడ మీద కొట్టి కాలుతో దాన్ని వీరంగం సృష్టిస్తే అటు భక్తులు భయభ్రాంతులకు గురయ్యి, ఇటు పూజలు చేసే పూజారులు భయభ్రాంతులకు గురయ్యి దేవుడి దగ్గరికి భక్తితో వచ్చారా లేకపోతే కోపంతో వచ్చారా, కక్ష తీర్చుకోవడానికి వచ్చారా? ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం కూడా ఈ సమాజంలో ప్రశాంతత అనేది ఉండదు. గుడికి వెళ్ళినా కానీ 10 నిమిషాలు ప్రశాంతత లేని వాతావరణాన్ని ఈరోజు వైసీపీ నేత కల్పించాడు. రేపటి రోజున వైసీపీ నేతలు వస్తే పూజ చేయాలంటే పూజారులందరూ భయపడాలా, ఎక్కడ దొంతాడో ఎక్కడ కొడతాడో అని. ఈ మాజీ కార్పొరేటర్కి సపరేట్గా మర్యాదలు చేయలేదంట. అందరితో దేవుడి ముందు అందరూ సమానమే, నీకేంటి మర్యాదలు చేసేది? నువ్వేమన్నా రాష్ట్ర ప్రధానమంత్రి? వాళ్ళైనా సరే వచ్చి దేవుడి ముందు చేతులు కట్టుకునే కూర్చుంటారు, పూజారి చెప్పింది చేస్తారు. మరి నీకెందుకు అంత బలుపు? అధికారం ఉందనే కదా.
కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు ఆ దాడి చేశారో ఈ సీసీ కెమెరా రికార్డులు కూడా ఉన్నాయి, కానీ బయటకు రాకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. సీసీ కెమెరాలు బయటకు వస్తే అందులో దాడి స్పష్టంగా ఉంటుంది, దాడి స్పష్టంగా కనపడితే చర్యలు వేగంగా ఉంటాయనే ఒక ఉద్దేశంతో ఈ సీసీ కెమెరా రికార్డులు బయటకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ తీయాలి. అలాగే అనేక మంది భక్తుల సమక్షంలోనే ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే భక్తుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకోవాలి. ఎవరైతే దాడి చేసిన సిర్యాల చంద్రరావు అనే ఒక వైసీపీ మాజీ కార్పొరేటర్ ఉన్నాడో ఆ వ్యక్తి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బ్రాహ్మణ సమాజం మొత్తానికి కూడా బహిరంగ క్షమాపణ చెప్పించాలి. ఒక బ్రాహ్మణుడిని చెంప మీద కొట్టి కాలుతో దన్నాడంటే పుట్టగతులు ఉంటాయా వాళ్ళకి? బ్రాహ్మణుడికి మనం తులమో పలమో ఇచ్చి పళ్ళో పలహారాలు ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు పొందాలని చూస్తాం. వాళ్ళ కడుపు నిండి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే ఆ భగవంతుడే మనల్ని ఆశీర్వదించారని చెప్పి అందరూ అనుకునే పరిస్థితి. అలాంటి పూజారుల మీద ఈరోజు దాడికి దిగబడి కాలుతో దన్నావంటే నువ్వు ఆ శివుడిని కాలుతో శివలింగాన్ని కాలుతో దన్నిన దానికంటే కూడా మహాపాపం, అంతకంటే కూడా పాపం ఎక్కువ. ఇంకా దేవుడిని దన్నిన దానికంటే కూడా అక్కడ పూజ చేసే పూజారిని దన్నటం అనేది అంతకంటే మహాపాపం. ఇంత దారుణానికి ఒడిగట్టావు, సరే దేవుడు ఏది వదిలిపెట్టడాన్ని చూస్తూనే ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ దాడి చేసినటువంటి చంద్రరావు అనే వైసీపీ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. బ్రాహ్మణ సమాజం మొత్తానికి కూడా బహిరంగ క్షమాపణ చెప్పించాలి.